మాది సొసైటీకి వాటర్ ప్రాజెక్ట్ సంబంధించిన కార్మికులు మేము. మన గౌరవనీయులైన బొత్తుల బలరామకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో మా సస్యాయి గురించి మాట్లాడడం జరిగింది. గత ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఇప్పటి వరకు కూడా మా సస్యాయ కార్మికుల గురించి కానీ మా ప్రాజెక్టు గురించి కానీ ఎవరో అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఇప్పుడు లేదు. కానీ మన గౌరవనీయులైన బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మా గురించి మాట్లాడి మా జీతాల గురించి మాట్లాడడం మా కార్మికులకు మాకు ఎంతో కూడా ఆనందంగా ఉంది. కనుక ఈ మీడియా సమూహంగా మేము మన ఎమ్మెల్యే గారికి మా కార్మికులు అందరి తరపు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము సస్య వాటర్ సప్లై కార్మికులు మేము అందరం కూడా. అయితే మాకు గత ప్రభుత్వం నుంచి కూడా మాకు 16 నెలల నుంచి జీతాలు లేవని మేము రాజనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బాలకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన గారు మాకు స్పందించి మాకు వెంటనే 4 నెలలు జీతాలు ఇవ్వడమే కాకుండా అసెంబ్లీలో కూడా మా కోసం ప్రస్తావించి ఎన్నడూ లేని విధంగా మేము సుమారుగా 16-17 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా కానీ మేము ఎవరు కూడా మాకు ఎవరో తెలియని పరిస్థితిలో గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు మా కోసం అసెంబ్లీలో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే మాకు త్వరలో ఇంకొన్ని జీతాలు తొందరలో ఇప్పిస్తాను మాకు కూడా మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధానం కోసం మా కార్మికులు అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు ఈ విధానానికి. అలాగే మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. తొందరలో కూడా మాకు సమస్య తీరుతారని మేమందరూ చాలా సంతోషకున్నామండి. అందరికీ నమస్కారం. నేను దేశాల శ్రీను రాజానగరం మండల జనసేన పార్టీ అబ్జర్వర్ని. ఈవేళ మా నియోజకవర్గం గురించి రాష్ట్రం అంతా ఇలా హైలైట్గా చెప్పుకునే విధంగా మన బత్తుల బలరామకృష్ణ గారు ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మా నియోజకవర్గంలో జరిగిన సమస్యల మీద ఏకదాటిగా పోరాడి మా నియోజకవర్గంలో జరిగిన మొత్తం సమస్యలు, భూ అక్రమాలు, చెరువుల కబ్జాలు, బేడి బ్యాచ్లు, రౌడీయిజం, ఈ ల్యాండ్ కబ్జాలు ఇవన్నిటి మీద కూడా, ఇదే కాకుండా అభివృద్ధి మీద కూడా స్కూల్ విద్య విషయంలోనే కాదు, దేవస్థానాల విషయంలోనే కాదు, అన్ని విషయాలు కూడా మా నియోజకవర్గం గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి గతంలో ఎవరూ లేరు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా 24 గంటలు జనాల్లో ఉంటూ జనాలకి ఏ విధమైన ఉపయోగపడతాం, జనాలకి ఏ విధంగా వర్క్ చేస్తామన్న దాని మీద కృషి చేస్తున్నారో ఇద్దరు కూడా నియోజకవర్గంలో 24 గంటలు జనవాణి అనే కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యల మీద ప్రతి గ్రామంలో సమస్యలు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీకు రోడ్లు కావాలా, డ్రైన్లు కావాలా, పింఛన్లు కావాలా, ఇళ్ల స్థలాలు కావాలన్న దాని మీద ప్రతి ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని మీ అన్ని సమస్యలు కూడా మేము తీరుస్తామని 24 గంటలు కూడా ప్రజలతో మమేకమయ్యి నియోజకవర్గాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ రకంగా ఇది చేయాలి, హాస్పిటల్ ఎక్కడ ఉండాలి, హాస్పిటల్ ఎక్కడెక్కడ కట్టాలి, స్కూళ్ళు ఎక్కడ కట్టాలి, కాలేజీలు ఎక్కడ కట్టాలి అని కూడా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇంత ఇదిగా ప్రజల కోసం పోరాడిన వ్యక్తులు మేము చూడలేదు. ఈవేళ ప్రజల కోసం ఇంత గట్టిగా కృషి చేస్తున్నారంటే బలరామకృష్ణ గారిని ఏ విధంగా కూడా నియోజకవర్గ ప్రజలు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా బలరామకృష్ణ గారికి ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అన్నదండలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మా పాపకి హెల్త్ బాగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాం హాస్పిటల్లోనే. దానివల్ల సీఎం రిలీఫ్ పెట్టుకున్నామండి. ఆ రిలీఫ్ మాకు ఇంత త్వరగా వద్దని కూడా అనుకోలేదు. కొంచెం త్వరగానే వచ్చింది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా త్వరగా వచ్చిందండి. మాకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఎంతో కొంత బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో మాకు చెక్ ఇవాళ మంజూరు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాకు చాలా మంది జరిగింది. ఈ ప్రభుత్వం ఇంత తొందరగా వద్దని అనుకోలేదు కూడా. పెట్టిన 4 రోజులుగా వచ్చేసింది మాకు చెక్. అందరికీ నమస్కారం అండి. మాది దిబాంచేరు గ్రామం, రాజానగరం మండలం, జనసేన యువ నాయకుడిగా ఈరోజు కోరుకొండ మండలం కోరుకొండలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి రావడం, అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని మన గౌరవనీయులు బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టీ ఆఫీసులో ఉండడం, అసెంబ్లీలో ఆయన ఒక సింహంలా గర్జించడం, ఉన్న సమస్యల మీద ఆయన పరిస్థితాత్మకంగా క్లియర్గా మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది. మా నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం మాకు చాలా ఆనందకరంగా అనిపించి ఈరోజు అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ కలవడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ల గురించి కానీ, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి కానీ, అక్రమాల గురించి కానీ ఆయన గళమెత్తి అసెంబ్లీలో గర్జించడం అనేది
చాలా మాకు గర్వకారంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం అదృష్టం. ఆయన జరిగిన ఆవు భూములు స్కాములు కానీ, డబల్ రిజిస్ట్రేషన్లు కానీ, లేఅవుట్ దొంగ లేఅవుట్లు కానీ, అలాగే బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన అనంతరం గాడాల్లో జరిగిన రౌడీ మూకల ఇబ్బందులు పెట్టడం కానీ, ఇవన్నిటి మీద ప్రస్తావించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అదే విషయం లోకేష్ గారిని కలవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి చెప్పడం మాకు ఎంతో ఆసక్తికరంగా ఆయన్ని కలవాలనే ఆలోచనగా వచ్చామండి. ఎందుకంటే ఈ ఏరియాలో కాలేజీలు కట్టడం, ఒక ఉన్నతమైన కంపెనీలను తీసుకురావడం, ఆయన ఆలోచన విధానం విజన్ ఉన్న నాయకుడిగా మాకు గతంలో మేము ఎలక్షన్ టైంలో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా ఈయన మా భావితరాలకు భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని వేసే నాయకుడిగా మాకు ఈయన కనిపిస్తున్నాడు అన్న దానికి ఆయన మాట్లాడే విధానం కానీ అసెంబ్లీలో ఈ రోజుని ఆయన తీసుకురాయే కంపెనీలను కానీ, అభివృద్ధిని కానీ, పలు కార్యక్రమాలను కానీ మాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి బలరామకృష్ణ గారికి మేము కృతజ్ఞులుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఇప్పుడే కాకుండా ఎప్పుడు కూడా ఆయనకి వెన్నంటి నడిచి ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ చేయడానికి నిరంతరం మేము కష్టపడతామని 5 ఏళ్ళు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాల్పడతామని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని క్లియర్ చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడతామని. జై జనసేన, జై బలరామకృష్ణ గారు, జై పవన్ కళ్యాణ్ గారు.